హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ఐసింగ్ ఇవ్వాలి, ఫిల్లింగ్ ఏం ఇచ్చుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ నేనైతే 1 kg స్పాంజ్కి 500 ml విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకున్నానండి. దాన్ని బాగా స్టిఫ్ టెక్స్చర్ వచ్చినంత వరకు బీట్ చేసుకున్నా. ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకునే దాన్ని ఒక 10 minutes నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత కేక్ బేస్ తీసుకొని దాని మీద లైట్గా క్రీమ్ని అప్లై చేసుకున్నా, ఎందుకంటే కేక్ జారకుండా ఉంటుంది. ఓకేనా, ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పాంజ్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని పెట్టి షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నా. తర్వాత విప్పింగ్ క్రీమ్ని వేసి మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన స్ట్రాబెర్రీ క్రష్ని స్ప్రెడ్ చేసి పైన అయితే చాకో చిప్స్ని వేసాను. ఇలా 3 లేయర్స్కి కూడా సేమ్గానే ఇచ్చుకోవాలి. ప్యాలెట్ నైఫ్తో మొత్తం ఈవెన్గా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసుకొని ఫ్రిడ్జ్లో 10 minutes అయితే పెట్టండి. అలా పెడితే క్రీమ్ మంచి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. స్క్రాపర్తో కూడా మనం మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు డార్క్ కంపౌండ్ని మెల్ట్ చేసుకొని సైడ్స్ ఇలా డ్రాప్ చేసుకున్నానండి. 1mm నోజుల్తో ఇలా ఫ్లవర్స్ని వేసి షుగర్ బాల్స్తో ఇలా సింపుల్గా కేక్ అయితే డిజైన్ చేశాను. కేక్ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.